తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారింది. నిన్న రాత్రి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏటూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కొన్నేళ్లుగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేర్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గా మారిందనే ఆరోపణలున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే జరిగింది. 2-3 సార్లు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై పోలీసులు రైడ్స్ జరిగినా సమాచారం తెలుసుకుని సర్దుకున్నట్టుగా సమాచారం. లేటెస్ట్ గా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరగడం, ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ గా రావడం సంచలనంగా మారింది. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అసలు ఎందుకు ఈ వివాదానికి కారణమవుతోంది? ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా ఎటువంటి ఇల్లీగల్ ఇష్యూస్ నడిచాయనుకోవచ్చు? చంద్రిక, మీరు చెప్తున్నట్టు పైలట్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కొంత నిత్యం వివాదాలకి కెరాఫ్గా నిలుస్తుందని చెప్పాలి. అది కూడా ఆషామాషి వ్యవహారం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించే వివాదాలకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఒక కేంద్ర బిందువు అవుతుందనేది రీసెంట్ ఉదాహరణలు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. 2022లో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా దేశవ్యాప్తంగా అటు బీజేపీ పార్టీని ఒక దశలో అతలాకుతలం చేసింది ఆ ఫామ్ హౌస్లో సంబంధించిన ఒక ఇష్యూ. 4 ఎమ్మెల్యేలు, అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావుతో పాటు మరొక ఎమ్మెల్యే అక్కడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందంటూ, స్వామీజీలను బేరసారాలుగా ఎదుగుతుందంటూ ఆడియోలు వీడియోలు అక్కడే, అంటే అదే ఫామ్ హౌస్కి ఆ ఎమ్మెల్యే స్వామీజీలను పిలిపించుకోవడం, నందకుమార్ పిలిపించుకోవడం, దానికి బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ రాయభరణ నడుపుతున్నట్టుగా ఒక లీక్ ఇచ్చి రకరకాల అంశాలని ఆ రోజు పెద్ద ఎత్తున వివాదాలకి ఆ ఫామ్ హౌస్ కిరాఫ్ అడ్రస్ తెలిసింది. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని బీఆర్ఎస్ నాయకత్వం, అప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అనేక సందర్భాల్లో అఫీషియల్గా చెప్పారు. ఆడియోలు వీడియోలు కూడా బయటికి రిలీజ్ చేసిన పరిస్థితి. అప్పట్లో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అంటే ఒక రకంగా భయంగా ఉండేది. అంటే అటు బీజేపీ పార్టీని ఒక దశలో అతలకుతలం చేసింది. ఆ ఫామ్ హౌస్కి వెళ్ళడం, స్వామీజీలు ఫామ్ హౌస్లకు ఎలా వెళ్తారు, స్వామీజీలు ఎమ్మెల్యేల కొనుగోలులో ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేది కొంత వివాదాలకి కొంత దూరం తీసుకెళ్ళింది. ఆ తర్వాత 1-2 సార్లు కూడా అదే ఫామ్ హౌస్లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు, డ్రగ్స్ లభించినట్టు కొంత లీక్ ఇచ్చారుగా కొంత వార్తలు వచ్చినాయి కాబట్టి. కానీ అప్పుడు ఎలాంటి ఆధారాలు లేవు. మరొకసారి టీడీపీ ఏలూరు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎంపీ, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 10 మంది రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకుంటూ 2 గ్రాముల కొకైన్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కొద్దిసేపటి క్రితం ఎస్పీ గిరిధర్ కూడా ఓపెన్గా ఇచ్చినారు. మాజీ ఎంపీ ఏలూరు ఎంపీ టీడీపీ ఎంపీ మహేష్ కూడా పాజిటివ్ వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు తన సోదరుడు, తన తమ్ముడు రోహిత్ రెడ్డి కూడా, రైటప్ రెడ్డి కూడా, అతను కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు మనకు అధికారికంగా ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. అంటే అక్కడ సేవించిన 10-11 మందిలో మెజార్టీ 10 మందికి అందరికీ డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. అంటే ఫామ్ హౌస్ కేంద్రంగా డ్రగ్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. గతంలో ఇదే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పొలిటికల్గా సంచలనాలకు కేంద్ర బిందువు అయింది, వివాదాలకి. ఇవాళ అదే పొలిటికల్గా కూడా, ఎందుకంటే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ ఆ ఎంపీతోని రెగ్యులర్గా టచ్లో ఉంటూ డ్రగ్స్ కేంద్రంగా, ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టుగా ఇవాళ పోలీసులు నిర్ధారించారు. అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎంత వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇది 2 రాష్ట్రాలను కూడా కొంత అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. అక్కడ పొలిటికల్గా కూడా వైసీపీ మాజీ మంత్రి కాకాని కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కిరాఫ్, అంటే డ్రగ్స్ కార్యకలాపాలకు కిరాఫ్ అడ్రస్గా మారింది. ఎంపీ రాజీనామా చేయాలని కూడా ఏపీలో కూడా పెద్దపెట్టిన డిమాండ్ వస్తుంది. ఇకపోతే కొద్దిసేపటి క్రితం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా గాంధీ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌసే కొంత వివాదాలకు, అంటే పెద్ద ఎత్తున వివాదాల కెరాఫ్. అది నిత్యం డ్రగ్స్ కొకైన్ కేంద్రంగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వర్ధిల్లుతుంది. పోలీసులు ఇప్పటికే కాస్త లేటుగా మేల్కొన్నారు. ఇప్పటికైనా కూడా ఆ ఫామ్ హౌస్లో గతంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది,
ఫామ్ హౌస్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయో పూర్తి స్థాయిలో ఆరా తీయాల్సిన అవసరం ఉందని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అంటే గతంలో అంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగానే జరిగింది. అది నిత్యం వార్తల్లోకి ఎక్కింది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు సంచలనం సృష్టించిన, ఇవాళ 2 రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ ఇష్యూ కూడా సంచలనం సృష్టించిన ఆ ఫామ్ హౌస్ కేంద్రంగానే జరిగింది. అంటే ఫామ్ హౌజులు కొంత రిసార్ట్స్ అనేది ఫామ్ హౌస్ కల్చర్ అనేది కొంత ఆహ్లాదానికి కొంత విశ్రాంత వాతావరణానికి నిలయంగా ఉండాలి తప్ప ఇలాంటి వివాదాలకి, ఇలాంటి డ్రగ్స్ పార్టీలకి, అదేవిధంగా ఇలాంటి విమర్శలకు ఇవన్నీ దారి తీస్తుండడం రాజకీయ పార్టీలో కాదు, ఇవాళ అధికార పార్టీలో కూడా, అధికార ప్రభుత్వంలో కూడా కొంత అలజడి. ఎందుకంటే ఫామ్ హౌజులు చుట్టూ మోయినాబాద్ తదితర ప్రాంతాల్లో ఒకటి కాదు, వందల సంఖ్యలో ఫామ్ హౌజులు ఉన్నాయి, వందల సంఖ్యలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫామ్ హౌజులు ఉన్నాయి. అయితే ఆ ఫామ్ హౌజ్ల చుట్టూ కాపలా కాయడం, ఆ ఫామ్ హౌజుల్లో ఏం జరుగుతుందనేది కొంత నిఘా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అయితే గతంలో జనవాడ ఫామ్ హౌస్ కూడా ఇదే వివాదాల్లో ఇరుక్కుంది. అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫామ్ హౌస్లు అనేది నిత్యం వివాదాలకు కేంద్ర బిందుగా మారుతున్నాయి. ఇవాళ నిన్న మనం చూసినాం కొంత గన్ కల్చర్, అంటే కాల్పుల కలకలం కూడా సృష్టించింది. అంటే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు, ఫామ్ హౌస్లో డ్రగ్స్, కొకైన్, ఫామ్ హౌస్లో కాల్పుల కలకలం, ఇవన్నీ కూడా నిత్యం వివాదాలు ఉంటాయి. కాబట్టి ఆయా ఫామ్ హౌస్ల చుట్టూ కొంత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. చంద్రిక.